ఆహా! అసలు పప్పుచారు అంటే ఇదండి. ఒక కుక్కర్‌లో ఒక గ్లాస్ పప్పు తీసుకొని బాగా కడిగి, అదే కుక్కర్‌లో ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని, వెల్లుల్లి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు ఏసి కుక్కర్ మూత పెట్టి మనం స్టవ్ మీద పెట్టుకుందాం. 3, 4 విజిల్లు వచ్చినంత వరకు ఉడకనిద్దాం. ఈలోపు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. పప్పు అయితే ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇదే పప్పులో ఆ చింతపండు వాటర్ కూడా వేసి మనం ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు తాలింపు పెడదాం. తాలింపు కొంచెం ఏగనిచ్చాక ఇందులో ఫైనల్గా ఇంగువ కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పప్పుచారులో యాడ్ చేసేద్దాం. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి ఒక్క విజిల్ వచ్చినంత వరకు మూత పెట్టేద్దాం. ఎందుకంటే ములంకాడ కూడా ఉడకాలి కదా. చూసారు కదా, అదిరిపోయే ములంకాడ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఆహా! అదిరిపోయిందండి. అసలు నిజంగా ఎక్స్ట్రాడినరీ ములంకాడ పప్పుచారు. సూపర్ అంటే సూపర్ అండి. అసలు వేడి వేడి రైస్తో ఈ ములంకాడ ఫ్లేవర్ అండి. ఆహాహా! సూపర్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో కొట్టండి, కామెంట్స్ చేయండి, గంట కొట్టడం మటుకు మర్చిపోవద్దు.